తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల జూనియర్ సివిల్ కోర్టు పరిసరాల్లో ప్లాస్టిక్ వేస్టేజ్ వ్యర్థాలను పాకాల పంచాయతీ సిబ్బంది ఇక్కడ ట్రాక్టర్లతో తోలడం వల్ల వాటిని నిప్పు అంటించడం ద్వారా భారీ ఎత్తున పొగ కమ్ముకోవడంతో కోర్టు సిబ్బంది మరియు అర్జీదారులు న్యాయం కోసం వచ్చేవారు ఊపిరి పీల్చుకోవడంలో సతమతమవుతున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది గౌరీశంకర్ రాజు రాయల్ మోహన్ మాట్లాడుతూ చెత్తను కాల్చడం వల్ల గాలి కలుషితమై శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. చెత్త కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కోర్టు మార్గం గుండా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల విష వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు నేరుగా పర్యావరణంలో కలవడం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెంది ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అధికారులు, శాసనసభ్యులు తక్షణమే వేగవంతంగా స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. గౌరీశంకర్ రాజు, అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకాల బార్ అసోసియేషన్. ఇక్కడ పాకాల కోర్టు నిర్మించి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పాకాల గ్రామ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఈ యొక్క పాకాల టౌన్కి సంబంధించి వేస్ట్ అంతా తెచ్చి పక్కన ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసి డంప్ చేస్తున్నారు. ఎన్నిసార్లు పాకాల ఈఓ గారికి, అదే ఎంపీడీఓ గారికి ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. ఈరోజైతే పూర్తిగా ఆ యొక్క డంపింగ్ యార్డ్ని పూర్తిగా కాల్చేసింది, అంటించిన దానివల్ల మొత్తం పొగంతా స్ప్రెడ్ అయ్యి చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా ఇక్కడ మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ చుట్టుపక్కల కూడా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కవర్ అయిపోయి కనీసం ఇక్కడ వచ్చేటటువంటి జనాలు కూడా, క్లయింట్స్ కానీ అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లిటిగెంట్ పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆ యొక్క పొగ పీల్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క అధికారులు, ఎంపీడీఓ గారు కానీ, ఈఓ గారు కానీ వాళ్ళందరూ వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క డంపింగ్ యార్డ్నే పూర్తిగా ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి వేరే ప్రాంతం ఎన్నుకొని అక్కడ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏ పంచాయతీ? పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ అయినా కానీ పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి డస్ట్ అంతా ఇక్కడ డంప్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా లిటిగెంట్ పబ్లిక్కి, ఇక్కడ కోర్టులో పనిచేసేటటువంటి స్టాఫ్కి, మార్నింగ్ 10 to 5 వర్క్ చేసేటటువంటి స్టాఫ్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క గాలి పీల్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారము. నా పేరు రాయల్ మోహన్. నేను మాజీ బోయకొండ పాలక మండలి సభ్యుడిని. రాజు సార్ గారితో పనుండి కోర్టు వద్దకు వచ్చాను. ఇక్కడ పాకాల పంచాయతీ అధికారులు దాదాపు 4000 కుటుంబాల వేస్ట్ అంతా ఇక్కడ తెచ్చి వేయడము, దర్జుడు ఫైర్ చేసినారు. దీనివల్ల క్లయింట్దారులకు, అర్జీదారులకు, కోర్టుకు వచ్చే వాళ్లకు, పోలీసు సిబ్బందికి, కోర్టు సిబ్బందికి మరియు లాయర్లకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ పొగ వల్ల విపరీతమైన దగ్గు వస్తూ ఉంది. దీనివల్లనే ప్రజానికానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీన్ని తక్షణమే తొలగించి రానున్న అర్జీదారులకు కానీ మంచి చేయాలి, మంచి పరిపాలన అందించాలి, మంచిగా ఉండాలి అనేసి దీన్ని ఎంపీడీఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ, ఈఓఆర్డి గారు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకొని దీన్ని అందరినీ శుభ్రం చేసి మంచిగా నెలకొల్పాలని కోరుకొనుచున్నాము. ఇటువంటిది డస్ట్ పీల్చడం వల్ల, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్యానికి జబ్బులు పాలవుతారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులతో కోర్టు వరకు వచ్చి, ఎన్నో సమస్యలతో కోర్టు దగ్గరకు వచ్చి న్యాయం కోసం వచ్చే అర్జీదారులకు కానీ, క్లయింట్లకు కానీ, లాయర్లకు ఎన్నో విన్నవించుకోవాల్సి వస్తే ఇటువంటివన్నీ డిస్టర్బ్ చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. తామందుల వారు తక్షణమే డిఎల్పిఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, పంచాయతీ అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను దూరంగా ఎక్కడైనా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకొనొచ్చు. మీ శ్రేయోభిలాషి రాయల్ మోహన్, మాజీ బోయకొండ ధర్మకర్త. న్యాయవాదుల కోసం ఇక్కడికి రావడం జరిగింది.